నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి పార్టిసిపెంట్స్ అండ్ అలాగే రాజు గారు కూడా రెడీగా ఉన్నారండి. మరి లేట్ చేయకుండా గుమ్మగుమ్మల్లో ఫస్ట్ టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమ్మగుమ్మల్లో? మసాలా బాత్ చేస్తున్నాను. వెజ్ మసాలా బాత్. వెజ్ మసాలా బాత్. ఎస్, ఇలా రైనీ సీజన్ లో కానీ వింటర్ లో కానీ సో కొంచెం వేడివేడిగా తింటే కర్రీ లాంటివి ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా మనం వేడివేడిగా తినేస్తే చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, మరి వెజ్ మసాలా బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు అరకప్పు, తరిగిన బీన్స్ అరకప్పు, బంగాళదుంప ముక్కలు అరకప్పు, తరిగిన కాలీఫ్లవర్ అరకప్పు, బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి వెజ్ మసాలా బాత్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బియ్యం ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలి, సో దట్ మనకు కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. సో అలాగే మసాలా బాత్ అన్నాం కదండి, సో ముందుగా మనం మసాలా పొడి ఒకటి రెడీ చేసుకుందాం. సో ఈలోగా ఇక్కడ వాటర్ కూడా వేడి పెట్టేసుకున్నాం అండి. సో చిన్న చిన్నగా ఇలా మనం ప్లానింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు టైం అనేది కొంచెం తక్కువగా పడుతుంది. సో ఎసరకు నీళ్ళు పెట్టేసుకుంటే మనం కుక్కర్ లాంటి వాటిలో కూడా చేసేసుకోవచ్చేమో కదా రాజు? హ్యాపీగా చేసుకోవచ్చు అండి, ఇంకా ఫాస్ట్గా అవుతుంది మనకి. సో ముందుగా దీంట్లో ఏంటంటే ఎండుమిరపకాయలు. సో ఈ పౌడర్ ఒకసారి చేసి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు వెజిటేబుల్స్ లాంటివి మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా కొంచెం వెజిటబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా లేకుండా మనం డైరెక్ట్ ఇది రైస్ మొత్తం చేసేసుకుని డైరెక్ట్ అదొకటి తినేసేయచ్చు. ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, దీంట్లోనే మసాలా దినుసులు అండి. ఓకే, సో రైస్ బాస్మతి రైస్ కానీ లేదంటే మామూలు బియ్యం అయినా మనకి బాగానే ఉంటుంది. రెండు దేంతో దీనిలో చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, ఓకే, కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే నువ్వులండి. సో దీంట్లో ఏంటంటే మనకు అందుబాటులో ఉంటే కొంచెం జాజికాయ కూడా చిన్న ముక్క వేసుకుంటే బాగుంటుంది. సో అంటే అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, కొంచెం ఘాటుగా. సో ఒకవేళ కావాలి ఆ ఫ్లేవర్ లో అనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ మనం యాలకులో వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు పప్పులు మనము ఇట్లా శనగపప్పు ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, మినపప్పు కొంచెం శనగపప్పు వస్తుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పొడి కొట్టేసుకోవాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇది చల్లారుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనము ఇంటి గోడలకి అప్పుడప్పుడు పెయింటింగ్ వేయిస్తూ ఉంటాం. మరి ఇలా పెయింటింగ్ వేయించేటప్పుడు ఆ పెయింట్లో కాస్త వార్నిష్ కూడా కలిపి వేయించినట్లయితే ఎండకి వానకి ఆ పెయింట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది, అలాగే రాలిపోకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు, ఇంకా మిక్సీ పట్టేద్దామా? ఓకేనండి. ఇది కూడా మరిగిపోయింది బాగా. ఓకే, అది సిమ్లో పెట్టేసుకున్నాం. సో ఇది మనం ఫైన్ గా పొడి చేసేసుకోవాలి. ఓకే, సో పొడి రెడీ అండి మనం. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. సో వెజిటబుల్స్ దీనికి మనం ఎలాగో బియ్యం ఉడికిస్తాం కాబట్టి ఇంకా పచ్చి తీసేసుకుంటే రెండు కలిపి ఒకేసారి వేగిపోతాయి. దీంట్లో ఆయిల్ అండి. ఓకే, సో ఎలాగో మనకి అన్ని ఫ్లేవర్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా సపరేట్గా పోపు అదేం పెట్టుకోక్కర్లేదు. ఏ అక్కర్లేదు, మనకు ఆ పౌడర్లోనే మొత్తం అన్ని ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో అలాగే పచ్చిమిరపకాయలు,
సో ఘాట్ అనేది చూసుకోవాలండి. దాంట్లో కూడా అన్ని అవును వేసాం కదా. ఎస్, కొంచెం మసాలా దినుసులు, కొంచెం స్పైసీగా కాకుండా చూసుకోవాలి. ఇది లిటిల్ బిట్ కొంచెం అలా ఘాటుగానే మసాలా ఘాటులోనే ఉంటుంది. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే సో మనం దీంట్లో వేసుకోవాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో. ఎందుకంటే అన్ని పచ్చిగా తీసుకుంటున్నాం కాబట్టి ఆ వేగంతలోపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అదే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేగిపోతాయి మనం. సో ముందుగా క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, అలాగే బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అంటే ఇది కొంచెం మనకు ఫాస్ట్గా వేగడానికి. వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో మసాలా పౌడర్ మనం కొంచెం అన్ని ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలా రాజు గారు, లేకపోతే రైస్తో పాటు యాడ్ చేస్తాం? రైస్తో పాటు ఆ పౌడర్ కూడా వేసేస్తే, ఆ పౌడర్ కూడా వేసేస్తే మనకు ఉడికేప్పుడు ఆ అన్నాన్ని కూడా మొత్తం ఫ్లేవర్స్ మొత్తం పట్టేస్తాయి. ఓకే, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఎలాగో మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తాం, దాంట్లో ఉడికిపోతుంది. ఈ వాటర్లోనే కొద్దిగా పసుపు. ఆ మసాలా ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది. అది మూత తీసి పెట్టాం కదా. సరిపడా ఉప్పు అండి. ఓకే. మనం ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం, ఈ బియ్యం మనకు కొంచెం ఉడికితే రెడీ అయినట్టు. సో ఇప్పుడు ఈ బియ్యంతో పాటు మనం రెడీ చేసి పెట్టేసుకున్న ఆ మసాలా పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను. సో కుక్కర్లో కూడా ఇంకా అన్ని ఇలా వేసేసి మనము మూత పెట్టేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సూపర్, మంచి కలర్ఫుల్గా, సూపర్ టేస్ట్తో. సో కొంచెం పుదీనా కూడా. సో ఇది ఉడుకుతుంటేనే మనకి ఆకలి స్టార్ట్ అవుతుంది. ఆ స్మెల్కి ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. సో రైస్ ఉడికితే మనకు డిష్ రెడీ. ఓకే రాజు గారు, వెయిట్ చేద్దాం. ఓకే అండి. ఓకే, రెడీ అయిపోయింది. ఆహా, సో వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినట్టున్నాయి. ఎస్ అండి. మంచి ఏదో బిర్యానీ టైప్లో ఉంది రాజు గారు, ఆ కలర్ అదంతా పలావ్ అలా చేస్తాం కదా. అవునండి. సో ఇది ఎక్కడన్నా మనం ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. సో పైన కొద్దిగా పుదీనా, వెజ్ మసాలా బాత్ రెడీ అండి. ఓకే, మరి వెజ్ మసాలా బాత్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, నువ్వులు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పసుపు, ఉప్పు, నానబెట్టిన బియ్యం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మసాలా బాత్ రెడీ. ఓకే అండి, మరి వెజ్ మసాలా బాత్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. స్మెల్ అయితే బాగా టెంప్ట్ చేస్తుంది. సూపర్. మనం వేసుకున్న ఆ పొడిలోనే అన్ని మసాలాలు ఉన్నాయి కదండి, చాలా సూపర్ గా మంచి బిర్యానీలో ఉంది యాక్చువల్ గా. కాకపోతే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ఇది. అంటే యూజువల్గా ఎసరు పెట్టి, అంటే మనం వెజిటేబుల్స్ ఉన్నాయి, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ ఉంది, ఆ పుదీనా ఇవన్నీ యాడ్ చేసేసరికి మనకి ఒక మంచి
ఆ స్మెల్ తో పాటు టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. పర్ఫెక్ట్ గా ఉందండి. సో దీంట్లో ఇంకేం అక్కర్లేదు, కొంచెం ఆనియన్ సలాడ్ అలా పెట్టేసుకొని తినేస్తే సూపర్ గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. కర్డ్ లాంటిది ఏమైనా యాడ్ చేసుకున్నా కూడా ఆ మసాలాకి కొంచెం ఇది సూపర్ గా ఉంటుంది. బాగుంటుంది. ఎస్, వెరీ నైస్. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. సో ముఖ్యంగా ఆ మసాలా రెడీ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సహజంగానే ఆడవాళ్లలో చిన్నపిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రక్తహీనతను తగ్గించుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ను బట్టే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రోజుకు ఒక 2 ఖర్జూరాలను కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తహీనత నుంచి ఈజీగా బయటపడవచ్చు. అలాగే ఖర్జూరాల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ వల్ల జుట్టు రాలిపోవడం కూడా తగ్గుతుంది.